హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేను కార్తీక పౌర్ణమి రోజు అయితే ముందుగానే అయితే ఒక 5:30కి అట్లా అయితే నిద్ర లేచాను అనమాట. ఎందుకంటే ఇంకా దాని ముందు రోజు నాకైతే బ్లౌజెస్ అయితే ఉన్నాయండి అర్జెంట్వి. సో ఇంకా అవి మొత్తం స్టిచ్ చేసి ఇచ్చే వరకు నాకు చాలా టైం అయితే పట్టిందనమాట. సో ఇంకా కొంచెం ఒక 5:30కి అట్లయితే లేచానమాట. సో ఇంకా అందరికీ ముందుగా అయితే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు మీ అందరిపై, అదేవిధంగా మా అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా మార్నింగ్ టైం కదండి, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎవరైతే కొత్తగా మా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ఎక్కువ శాతం మార్నింగ్ టైంలో తులసి అమ్మవారికి అయితే ఈరోజు దీపం అయితే పెట్టుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా తులసి అమ్మవారిని అయితే ఫస్ట్ అయితే ఒక చిన్న స్పాంజ్ అయితే పెట్టుకుంటానండి. దాంతోనే నేను అమ్మవారిని మొత్తం నీట్గా క్లీన్ అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే ఇంకా నేను ఆ స్పాంజ్ అనేది దేనికి వాడను. ఇంకా ఫస్ట్ వచ్చేసి వాటర్తో మొత్తం క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా పసుపులో అయితే కొన్ని వాటర్ అయితే వేసేసి మొత్తం అమ్మవారికి అయితే పెట్టేస్తాను. కావాలనుకుంటే మీరు పాలు కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఎట్లా చేస్తానో అట్లా చెప్తున్నానండి. సో ఎందుకంటే ఒక్కరు ఒక విధంగా అయితే చేసుకుంటారనమాట పూజ వచ్చేసి, కాబట్టి నేను చేసుకునే విధానం అయితే మీకు చూపిస్తున్నానండి ఈరోజు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుంకుమ బొట్లు అయితే మొత్తం అయితే పెడుతున్నానమాట. సో ఇంకా ఈరోజు వచ్చేసి తులసి అమ్మవారి దగ్గర మనము ఉసిరి చెట్టు ఉంటుంది కదండి. సో దాని కొమ్మ అయితే కొంచెం ఒక కొమ్మ అయితే తీసుకొచ్చుకొని ఆ కొమ్మ అయితే నాటాలన్నమాట. ఎందుకంటే ఇంకా మనం అట్లా నాటుకొని పూజ చేస్తే ఈరోజు ఉసిరి చెట్టు కింద మనం దీపం వెలిగించినట్టు అవుతుందండి. అందుకే ఇంకా చాలామంది ఈరోజు అయితే తులసి దగ్గర అయితే ఉసిరి చెట్టు కొమ్మ కూడా తీసుకొచ్చి అలా పెట్టేసుకొని దీపం అయితే పెట్టుకోవాలి. సో ఇంకా మేము కూడా మా పక్కల ఒక ఆంటీ అయితే ఉంటుంది. సో ఆ ఆంటీ దగ్గర అయితే ఈ ఉసిరి కొమ్మ అయితే తీసుకొచ్చామండి. సో నేను ఆల్రెడీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఈరోజు మా పిల్లలకైతే స్కూల్ అయితే లేదండి. ఇంకా వాళ్ళైతే ఇంకా పడుకొని ఉన్నారు, లేవలేరు. ఇంకా మార్నింగ్ టైంలో కదా ఇంకా ఎక్కడ లేస్తారు చెప్పండి పిల్లలు. సో ఇంకా నేను గడపకైతే మొత్తం పసుపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం గడప మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఆ పసుపులో కొంతమంది ఏమో పెరుగు వేసి పెట్టుకుంటారు, కొంతమంది పాలు యాడ్ చేస్తారు, కొంతమంది ఏమో వాటర్ వేసి పెట్టుకుంటారండి. మీకు ఎట్లా తోస్తే అట్లా అయితే పెట్టుకోండి. కరెక్ట్ ఇదే ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి ఏం లేదండి. మనము పూజ అనేది ఎంత భక్తితో చేసామా అని చెప్పేసి దేవుడు చూస్తాడు. అంతేగాని మనము పెద్ద పెద్ద ఆడంబరాలకి వెళ్ళేసి అట్లా పూజ చేయాలని అస్సలు అనుకోడండి. సో మనము ఎంత భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకుంటామో అదే మెయిన్ అనమాట. సో కాబట్టి ఇంకా నాకు తోచిన విధంగా నేనైతే చెప్తున్నాను. సో ఇంకా మొత్తం పసుపు అంతా పెట్టేశానండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా గడపకి కుంకుమ బొట్లు, అదేవిధంగా పసుపు బొట్లు అయితే పెడుతున్నానండి. సో ఇంకా నేను ఇంటి ముంగట వచ్చేసి ఈరోజు ఒక మంచి డిజైన్ అయితే వేశానమాట. అసలు ఎంత కళగా ఉందో ఈరోజు మాత్రం అలా చూస్తూ అయితే ఉండిపోయానండి నేను, అంత బాగుందనమాట. సో ఇంకా చాలామంది అయితే నేను గడపకి పసుపు పెట్టే విధానము అది మొత్తం అయితే నేను షార్ట్స్లలో పెట్టానండి. అది వచ్చేసి ఇన్స్టాలో పెట్టానమాట. అయితే పెడితే చాలామంది నాకైతే కామెంట్ చేస్తున్నారు, లోపల నుంచి పెట్టకూడదు అని చెప్పేసి అంటున్నారండి. సో ఇంకా ఒక్కరు ఒక విధంగా అయితే చేసుకుంటున్నారండి. కొంతమంది ఏమో లోపల సైడ్ ఉండి గడపకి పసుపు పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది ఏమో బయట సైడ్ ఉండి గడపకి పసుపు అనేది పెట్టాలి అని చెప్పేసి అంటున్నారండి. సో ఇంకా ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగో అని చెప్పేసి నాకైతే తెలీదు. మీలో ఎంతమందికి అయితే తెలుస్తుందో వాళ్ళకైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం తెలియకుంటే వాళ్ళని అడిగి తెలుసుకోవడం చాలా మంచిది కదా. సో ఇంకా నేను లోపల సైడ్ నుంచి అయితే పసుపు అయితే పెట్టానండి. ఎందుకంటే ఇంకా చాలామంది లోపల ఉండి పెట్టాలి అని చెప్పేసి అన్నారనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను లోపల నుంచి పెట్టానండి. సో ఇంకా ఎవరికన్నా తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు క్లియర్గా అయితే తెలిస్తే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా ఆ తర్వాత చూడండి ఉసిరి కొమ్మ అయితే తెచ్చానని చెప్పాను కదా. సో అది మొత్తం అయితే తులసి అమ్మవారి దగ్గర పక్కనే అయితే అందులోనే నాటేసేయాలండి. జస్ట్ కొమ్మ తీసుకొచ్చి అట్లా లోపలికి కూర్చేయాలన్నమాట. సో ఆ విధంగా అయితే పెట్టుకోవాలండి.
సో, ఇంకా నాకు ఇదంతా మొత్తం ఇంట్లో తుడుచుకొని అదంతా కంప్లీట్ చేసుకొని అదేవిధంగా గడపకి మొత్తం పుదించే వరకి ఇంకా తెల్లారిపోయిందండి. సో, ఇంకా ఏం చేస్తాం చెప్పండి. అసలు ఈ టైలరింగ్ చేసుకునే వాళ్ళకి టైం అనేది అస్సలు సరిపోదనమాట. సో, ఇంకా మార్నింగే లేద్దాం అనుకున్నాను. కాకుంటే నైట్ మాత్రం చాలా టైం అయితే పట్టిందండి. నాకు బ్లౌజెస్ అవన్నీ చేసేవరకు 11, 12 అట్లా టైం అయితే అయిందనమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం లేట్ అయితే అయ్యిందండి. సో, ఇంకా ఏం పర్లేదండి. ఇంకా మనము లేట్‌గా చేసుకున్నా సరే మనం భక్తితో చేసుకుంటే చాలనమాట. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, పసుపులో వాటర్ వేసేసి ఇక్కడ మొత్తం అయితే ఇట్లా తులసి అమ్మవారి ముంగట పద్మ ముగ్గు అయితే పెట్టాననమాట. సో, ఇంకా మీకు కావాలనుకుంటే మీకు కుబేర ముగ్గు కూడా వేసుకోవచ్చండి. మీరు ఏ డిజైన్ వేయాలనుకుంటే ఆ డిజైన్ అయితే వేసుకోవచ్చు అనమాట. పర్టికులర్గా ఇదే అని చెప్పనండి. కాకుంటే ఈ పద్మ ముగ్గు అయితే కంపల్సరీ అయితే వేసేసుకోండి. పద్మ ముగ్గు అదేవిధంగా కుబేర ముగ్గు తులసి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇవి రెండు అయితే వేసేసుకోండి. సో, ఇంకా నేను అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ తమలపాకులు వచ్చేసి మా ఇంటి ముంగటనే ఉన్నాయన్నమాట. సో, ఇంకా అది మేమే తీసుకొచ్చి పెట్టామండి చెట్టు. సో, ఇంకా వెళ్ళి మార్నింగే ఆ చెట్టుకి ఆకులు అయితే కోసుకొని తీసుకొచ్చానమాట. సో, ఇంకా మనం ఎప్పుడైనా సరే దీపాలు అనేది పెట్టుకునేటప్పుడు కింద అయితే అస్సలు పెట్టకూడదండి. పెడితే పిండి ప్రమిదలు ఉంటాయి కదా, అందులో పెట్టుకోవచ్చు. లేకపోతే ఇట్లా తమలపాకులు పెట్టుకోవచ్చు అనమాట. కింద మాత్రం అస్సలు పెట్టద్దండి. సో, ఇంకా ఇట్లా ఒక 5 ఆకులు అయితే వేసేసాను. మధ్యలో వచ్చేసి నేనైతే ఒక ఉసిరి దీపం అయితే వెలిగిస్తున్నానండి. సో, ఇంకా మనం ఉసిరి దీపం వెలిగించేటప్పుడు దానిపైన కొంచెం తొక్క అనేది తీసేసి దాంట్లో అయితే 2 వత్తులు వేసి బుడ్డు వత్తులు అంటారు కదండి, బుడ్డొత్తులు అవైతే వేయాలన్నమాట. వేసేసి 2 నేనైతే ముందే ఆయిల్లో అయితే మొత్తము 2 వత్తులు దాంట్లో పెట్టానన్నమాట. ఎందుకంటే మనము ఆయిల్లో అనేది వత్తులు నానితే చాలా మంచిగా దీపం చాలా వరకు వెలుగుతుందనమాట, చాలాసేపు ఉంటుందండి. అందుకే ఇంకా నేను ముందుగానే ఆయిల్లో అయితే పెట్టానన్నమాట. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇట్లా నేనైతే ఒక మధ్యలో వచ్చేసి ఉసిరి దీపం అయితే పెట్టాను. దాని చుట్టుపక్కల వచ్చేసి 4 ప్రమిదలు అయితే పెట్టేశాను అనమాట. సో, ఇంకా మొత్తం 5 దీపాలు అయితే వెలిగిద్దామని చెప్పేసి అట్లా పెట్టానండి. తర్వాత వచ్చేసి ఇంకా మనము ఎప్పుడైనా సరే పువ్వులు మాత్రం దీపారాధనకి ఖచ్చితంగా అయితే వాడాలండి. ఎందుకంటే పువ్వులు పెట్టేసి అట్లా అలంకరణ చేసి దీపారాధన చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. సో, అందుకే అని చెప్పేసి ఇంకా నేను మొత్తం ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి నాకైతే మార్నింగ్ టైంలో ఫుల్ గాలి అయితే వస్తుందండి. సో, ఇంకా నేను ఇట్లా ఇటు సైడ్ అయితే కూర్చొని నేనైతే తులసి అమ్మవారిని ఈ విధంగా కింద అయితే అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ పైన పెడితే ఏమంటారు, దీపం వెలిగేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక సైడ్కి అయితే పెట్టేసి ఇట్లా చిన్నగా అరేంజ్ అయితే చేసుకున్నాను. సో, నేను ఎలా చేసుకున్నానో మీరు ఖచ్చితంగా నాకు చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇంకా చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేశానమాట. ఎప్పుడైనా సరే మనం దీపాలు వెలిగించేటప్పుడు ఆ అగ్గిపుల్లతో మాత్రం అస్సలు వెలిగించకూడదండి. మనం వచ్చేసి ఫస్ట్ అగరబత్తీలకు వెలిగించిన తర్వాత అగరబత్తీల నుండి మనము ఆ దీపాలు అయితే వెలిగించాలన్నమాట. సో, ఇంకా ఈ విధంగా మొత్తం అయితే నేను వెలిగించేసి ఇంకా అగరబత్తీల ధూపాన్ని అయితే దీపాలకు అదేవిధంగా తులసి అమ్మవారికి మొత్తం అయితే చూపిస్తున్నానండి. సో, ఇంకా ఈరోజు మాత్రం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను పూజ మాత్రం చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నానమాట. సో, మనము ఫస్టే అన్నీ రెడీగా పెట్టుకున్నామనుకోండి, పూజ మాత్రం చాలా త్వరగా అయిపోతుందన్నమాట. అందుకే నేను ముందే అన్నీ అయితే తీసుకొచ్చుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ లేసి మళ్ళీ తీసుకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. అదేవిధంగా ఒక్కరు పని చేసుకునేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇంకా నేను అన్నీ తీసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా తులసి అమ్మవారికి వాయనంగా అయితే అరటిపండు, కొద్దిగా బెల్లం, అదేవిధంగా వక్కలు అయితే పెట్టేశానమాట. పసుపు కుంకుమ మొత్తం అయితే పెట్టేశానండి. పెట్టేసి ఆ తర్వాత ధూప్ స్టిక్ ఉంటుంది కదండి, సో దాంతో కూడా దీపాలకి అదేవిధంగా తులసి అమ్మవారికి కూడా మొత్తం అయితే ధూపాన్ని అయితే చూపించేశానమాట. సో, ఇంకా నాకు ఆల్మోస్ట్ తెల్లారిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అట్లా అవుతుందన్నమాట. ఎందుకంటే నేను కొంచెం లేట్గా అయితే చేసుకున్నానని చెప్తున్నాను కదా మీకు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మనమైతే హారతి అయితే ఇవ్వాలన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి దీపాలకి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి తులసి అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. అసలు ఇట్లా ప్రశాంతంగా హాయిగా మనము ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో నేను మాత్రం ఈరోజు మాత్రం చాలా హాయిగా చాలా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయితే చేశానండి. సో మనము ఎప్పుడైనా సరే ఫస్ట్ బయట వచ్చేసి తులసి అమ్మవారి దగ్గర దీపారాధన చేసిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన అయితే చేయాలన్నమాట. సో అందుకే నేనైతే ఫస్ట్ బయట మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నానండి. చేసేసుకున్న తర్వాత మనము అక్కడ దీపారాధన చేసినాక ఒక 5 మినిట్స్ అట్లా అయితే అక్కడే కూర్చోవాలి. ఎందుకంటే ఆ ఒత్తులు అనేవి మొత్తం బాగా అయితే వెలగాలన్నమాట. సో అట్లా ఒక 5 మినిట్స్ కూర్చున్న తర్వాత నెక్స్ట్ ఇంకా లోపలికైతే వచ్చేసి లోపల కూడా నేను దీపారాధన అయితే స్టార్ట్ చేశానండి. సో ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఎంతమంది మార్నింగ్ టైంలో టెంపుల్కి వెళ్ళి దీపాలు అయితే వెలిగించారో నాకు ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే నాకైతే కుదరలేదనమాట. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను మార్నింగ్, అప్పటిలోగే తెల్లారిపోయిందనమాట. సో ఇంకా ఇప్పుడు వద్దులే ఈవినింగ్ టైంలో వెళ్దాము అని చెప్పేసి నేను మా వారు మా చిన్నోడు ముగ్గురం కలిసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా మా పెద్ద బాబు అయితే రాలేదండి. టెంపుల్ వచ్చేసి కొద్దిగా దూరం అయితే ఉంటుంది. సో ఇంకా బైక్ మీద కదా 3 మెంబర్సే సరిపోతాము. అందుకే మేము ముగ్గురం అయితే వెళ్ళాల్సి వచ్చిందండి. సో ఇంకా మనము ఎప్పుడైనా సరే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనమైతే తలలో ఒక ఫ్లవర్ అయితే పెట్టుకొని పూజ అయితే చేయాలంటండి. ఎందుకంటే ఇంకా మనము కూడా అమ్మవారితో సమానం అనమాట పూజ చేసే టైంలో. కాబట్టి మనము ఒక్క ఫ్లవర్ లేదంటే పూల మాల ఉంటుంది కదా, సో మల్లెపూలు అవి కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. కాకుంటే కంపల్సరీగా ఒక ఫ్లవర్ అయితే పెట్టుకొని చేసుకోండి. సో ఇంకా నేను ఇంట్లో అయితే దీపారాధన చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు డోర్కి ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి ఫోటో అయితే పెట్టానండి. అక్కడ దేవుడికి అయితే ధూపం అయితే చూపిస్తానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈశాన్యం ముల్ల రాగి చెంబు కూడా పెట్టుకుంటాను కదా, అక్కడ కూడా మొత్తం ధూపం అయితే చూపిస్తానన్నమాట. ఆ తర్వాత ఇల్లు మొత్తం అయితే చూపించేసానండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ అనమాట హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. ఇక్కడ కూడా నేను ఉసిరి దీపం అనేది వెలిగించాను. ఉసిరి దీపంలో 2 బుడ్డొత్తులు అయితే వేసేసి అవి ఉసిరి దీపం అయితే పెట్టి వెలిగించేశానండి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి వాయనంగా అమ్మవారికి అరటిపండు, అదేవిధంగా బెల్లము, వక్కలు అవి అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా ప్రసాదం చేయడం కుదరలేదనమాట. అందుకే ఇంకా మనతో ఉన్న దానిలో అయితే సర్దుకొని ఇట్లా మొత్తం దీపారాధన అయితే చేసుకోవచ్చండి. మనము ఇంత చాలా బడ్జెట్లో దీపారాధన చేసుకోవాలని చెప్పేసి ఏం లేదండి. మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలు. సో ఇంకా ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత ఇంకా కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను. సో మీకైతే చూపిస్తున్నాను చూడండి. నా పూజ గది ఎంత బాగుందో అసలు ఈరోజు అయితే కలకలలాడుతుందనమాట. సో ఇంకా చూడండి వాయనంగా వచ్చేసి ఈ విధంగా అమ్మవారికి వాయనం అయితే పెట్టేశాను. అందరి దేవుళ్ళకు ఒకసారి అయితే మొక్కుకున్నానండి. సో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పేసి దేవుడికైతే దండం అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా మొత్తం దీపారాధన కంప్లీట్ అయిందండి. ఆ తర్వాత ఇంకా మీకు బయట అయితే చూపిస్తున్నాను చూడండి. లోపల దీపారాధన చేసే వరకు బయట దీపాలు మాత్రం చాలా బాగా వెలుగుతున్నాయి అన్నమాట. చాలాసేపు ఉన్నాయండి. నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ వచ్చి చూసుకుంటున్నాను అనమాట, దీపాలు ఉన్నాయా కొండెక్కాయా అని చెప్పేసి చూసుకుంటున్నాను. సో ఇంకా దీపారాధన చేసిన తర్వాత ఇంకా మా వారు వచ్చి తను కూడా స్నానం చేసేసుకొని తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ మా సైడ్ మునుగనూరు ఉంటుందండి, అక్కడ శివాలయం టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, చాలామంది శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే కార్తీక మాసం అంటే శివుడికి ప్రీతికరమైన రోజు కదా, అందుకే ప్రతి ఒక్కరూ శివాలయంకి అయితే వెళ్ళండి. మార్నింగ్ కుదిరిన వాళ్ళు ఈవినింగ్ వెళ్ళి దీపారాధన అయితే చేసుకోవచ్చండి, దీపాలు వెలిగించవచ్చు అనమాట. ఖచ్చితంగా మార్నింగే వెళ్ళాలి అని చెప్పేసి ఏం లేదండి. మార్నింగ్ వెళ్ళొచ్చు, ఈవినింగ్ వెళ్ళొచ్చు, మనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు వెళ్ళొచ్చు అనమాట. మార్నింగ్ లేదంటే ఈవినింగ్ అండి. సో ఇంకా తర్వాత ఇంకా నేను మా వారు కలిసి ఇంకా ఇక్కడ శివాలయంలో అయితే దీపారాధన అయితే చేస్తున్నామండి. అసలు ఎంతమంది వచ్చారో తెలుసా అండి. ఇక్కడైతే 365 ఒత్తులు అయితే వెలిగించామన్నమాట. సో ఇంకా మా వారు నేను ఇద్దరం కలిసి వెలిగించామండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొచ్చి ఇక్కడే దీపాల దగ్గర అయితే కొట్టేసి చుట్టూరా తిప్పి అవైతే అక్కడే పెట్టేసేయాలండి. సో ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి, అసలు ఎంతమంది వచ్చారో. అసలు చాలామందికి భక్తి అనేది పెరిగిపోయిందనమాట. చాలామంది, అసలు ప్లేస్ లేదండి అసలు టెంపుల్లో మాత్రం చాలా జనాలు వచ్చారు. సో చాలా మంచిగా ఈరోజు కార్తీక పౌర్ణమి మాత్రం చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి మేము మాత్రం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్లో అయితే నైట్ అయితే చాలా దీపాలు అయితే వెలిగించారండి. మీకు అది కూడా చివరిలో అయితే చూపిస్తాను. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు కార్తీక మాసం ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
సో ఇంకా మేమైతే గుళ్ళో అయితే దీపాలు అయితే చాలా వెలిగించారండి, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళే టైంలో అయితే ఇంకా అక్కడ బయట అయితే ఉసిరి చెట్లు అయితే ఉన్నాయండి, అక్కడ కూడా ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన అయితే చేసేసాను. ఆ తర్వాత చూడండి అసలు ఎంత బాగుందో, అసలు టెంపుల్ మాత్రం ఈ దీపాలతో కలకలలాడుతుందనమాట. సో ఇక్కడ వచ్చేసి శివుడిని బొమ్మ, అదేవిధంగా స్వస్తిక్ గుర్తు ఓం అని చెప్పేసి లైట్లతో అయితే దీపాలతో పెట్టారండి. అసలు చాలా బాగుంది. ఇక్కడ మేము చాలాసేపు శివుడికి హారతి ఇచ్చే వరకు అయితే ఉన్నామన్నమాట టెంపుల్లో. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. సో మీకు ఎలా ఉందో ఈ వీడియో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి కొన్ని దీపాలు అయితే కొండెక్కుతున్నాయండి, కావాలనుకుంటే అవి మనము వెలిగించవచ్చు అనమాట. నేనైతే ఒక 3 దీపాలు అట్లా అయితే వెలిగించేశాను. సో ఇక్కడ మాత్రం అసలు ఇట్లా చూస్తూ అట్లాగే టెంపుల్లో చాలాసేపు ఉండిపోయామన్నమాట. సో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.